అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు మనము మార్కెట్లను కాస్త చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏంటినంటే మార్కెట్లు కాస్త అప్ అండ్ డౌన్స్లోనే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి మార్కెట్లు అన్నీ కూడాను ఒక్క నిమిషం అండి, ఏంటో నాకు ఇది ఓకే. మార్కెట్లు అన్నీ కూడాను కాస్త అప్ మూమెంట్లోనే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ప్రపంచ మార్కెట్లు అన్నీ కూడాను కాస్త 1-3% మేర 2-3% మేర మార్కెట్లు అయితే భారీ స్థాయిలోనే లాభాల బాటలో నడిచే అవకాశం అయితే ఉందండి. నిన్న కూడా 2-3% మేర మార్కెట్ల లాభాలు అనేవి కొనసాగాయి. అయితే అదే కొనసాగింపుని ఇవాళ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది స్టాక్ మార్కెట్లు. అయితే హాంకాంగ్ నికాయ్ ఇవన్నీ కూడాను 0.1% ఆర్ 0.2% పర్సెంటేజ్తో లాభాల బాటలో క్లోజ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో మరొకటండి, ఇకపోతే సుజలాన్ మీద ఒక మంచి వార్త అయితే ఉంది. సుజలాన్ ఏదైతే ఉందో అది బోనస్ షేర్లను ప్రకటించబోతోందండి. అది దాని గురించిన పూర్తి వివరాలు మీకు కావాలి అంటే ఈ వీడియో తర్వాత ఆ వీడియో అనేది నేను మీకు షేర్ చేస్తానండి. సో కాబట్టి నాకు కావాల్సింది ఒకటి, మీ తరఫు నుండి ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళందరూ కూడా మీకు తోచిన కామెంట్ చేయాలి. మీరు ఒక లైక్ కొట్టాలి. ఆ వీడియోకి లైక్ కొడితేనే నెక్స్ట్ వీడియో అనేది కరెక్ట్గా నేను ఇదే అప్లోడ్ చేస్తాను. చూస్తానండి. ఇన్ కేస్ ఒకవేళ 2 వ్యూస్ వచ్చినా సరే 2 లైక్స్ రావాలి. అంటే ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో అన్ని లైక్స్ కామెంట్స్ అయితే నాకు రావాలి. అట్లా కనుక రాగలిగితే మీకు నేను ఆ వీడియో అనేది షేర్ చేస్తాను సార్. సో ఇంకొక విషయం అండి, ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కదండి. ఏ కంపెనీ డివిడెండ్స్ ఇష్యూ చేస్తుంది, ఏ కంపెనీ అయితే బోనస్ ఇష్యూ చేస్తుంది, ఏ కంపెనీ స్ప్లిట్ చేస్తుంది అనే వివరాలన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి సార్. దయచేసి ఈ వీడియోని అయితే ఆదరించండి. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు సుజలాన్ అనేది బోనస్ షేర్స్ అనేది అనౌన్స్ చేసింది. అది రికార్డ్ డేట్ అనేది ఇంకా ఇష్యూ అవ్వలేదు. రాత్రి నేను చూశాను, ఈ న్యూస్ అనేది నేను ట్రాక్ చేశాను. సో ఆ విషయం అనేది నేను మీకు చెప్పుదామని ఇప్పుడు నేను వీడియో చేయడం జరుగుతుంది సార్. సో ఇకపోతే మరొక విషయం అండి, ఇప్పుడు ఈ సుజలాన్లో మీరు ఏం చేస్తారంటే మీ బయింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే బోనస్ లాభాల కోసం చూసే వాళ్ళైతే ఇప్పుడు వీళ్ళకి ఇది మంచి టైం అంటారు సార్. ఎందుకంటే కొంతమంది బోనస్ లాభాల కోసం చూస్తుంటారు కదా, సో వాళ్ళకి ఇది మంచి టైం అంటాను సార్. కాబట్టి బోనస్లు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ప్రైజ్ గురించి మీరేం ఆలోచించకండి, కానీ బోనస్ లాభాల కోసం కావాలి అనుకునే వాళ్ళైతే మాత్రం దయచేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. తగ్గే కొద్దీ యావరేజ్ చేసుకుంటూ రావాలి. అదైతే మాత్రం వాస్తవం సార్. తగ్గుతుంది, మనం కొన్న తర్వాత బోనస్లు ఇష్యూ అవుతాయి. ఇష్యూ అయిన తర్వాత ప్రైస్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు పెరిగినా కూడా ఆఫ్టర్ బోనస్ ప్రైస్ అనేది తగ్గిపోయే అవకాశం అయితే ఉంది సార్. సో అది కూడా ఆలోచించిన తర్వాతే మీరు ఈ కంపెనీలో మీ ఇన్వెస్ట్మెంట్లు అనేవి మొదలు పెట్టండి. ఇకపోతే నెక్స్ట్ నిన్న కూడా మనము చూస్తున్నాం సార్, ఏంటి లాయిడ్ ఇంజనీర్స్ 67 రూపీస్ దాకా వెళ్ళి 62 దగ్గర కరెక్ట్ అయిపోయి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అంటే 67 నుంచి 62 దాకా సెల్ ర్యాలీ కంటిన్యూ అయ్యి అక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయిందండి. సో 50 రూపీస్ కిందన ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని తర్వాత ఇంకా కొంత కింద పడే అవకాశం అయితే ఉంది సార్. ఇంకొక 4 రూపాయలు కింద పడే అవకాశం అయితే ఉంది.
అక్కడ మీరు కనుక మళ్ళీ కొనుక్కోగలిగితే దయచేసి అప్పుడు మీకు లాభాలు రావడం అనేది మొదలవుతుందండి. ఆఫ్టర్ 1 ఇయర్ సార్, అది కూడా ఇప్పుడల్లా కాదు. సో మరొకటి ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, ఇప్పుడు 60 మీదన అంటే 65 అరౌండ్ 70 ఆ రేంజ్లో ఎవరైతే కొన్నారో 60 రూపీస్ దగ్గర వీళ్ళు 60 లేదా 60 బిలో కింద అంటే 60 కిందన మీరు యావరేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే అప్రాక్సిమేట్గా మీకు చెప్పాలంటే 55 రూపాయలు కనుక ఈ షేర్ వాల్యూ కనుక వస్తే అక్కడ మీరు యావరేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేటప్పటికండి సో మార్కెట్లో న్యూస్ ఇస్ నాన్సెన్స్ అంటారండి, నాన్సెన్స్ అంటాను. ఎందుకంటే మార్కెట్లు పెరుగుతున్నటువంటి సమయంలో మార్కెట్లలో రకరకాల వార్తలు సర్క్యులేట్ చేస్తారు ప్రజలందరూ కూడా. ఈ స్పెక్యులేటర్సు, మ్యానిపులేటర్స్ వీళ్ళంతా రకరకాల న్యూస్లు అనేవి సర్క్యులేట్ చేస్తుంటారు. వాటిని మనము నమ్మకూడదు. అది ఖచ్చితంగా మనం పాటించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 100-200 స్టాక్స్ మనం చూస్తాము. అందులో ఏ ఒకటో రెండో మనకు కావాలి. అది కొనుక్కుందాం అనుకున్నప్పటికీ కూడాను మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే రకరకాల పిచ్చి పిచ్చి వార్తలు మన వాళ్ళు సర్క్యులేట్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్లో. దీన్ని నమ్మి మన వాళ్ళు ఏం చేస్తారు, వాటి వల్ల పడిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, ఒక ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ పలానా కంపెనీని సెల్ టార్గెట్ ఇచ్చిందనో లేదంటే బై టార్గెట్ ఇచ్చిందనో అని చెప్తుంటారు. అంటే ఒక్కనొక్క సందర్భంలో వీళ్ళ అంచనాలకి మించి ఆ కంపెనీ షేర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 450 రూపాయలు ఉన్నటువంటి ఏదన్నా ఒక కంపెనీ షేర్ని సెల్ టార్గెట్ ఇచ్చారనుకుందాం 400 రూపాయలకి. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే అందరూ సెల్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళ అదృష్టం బాగుండి ₹1 ₹2 తగ్గితే పర్వాలేదు, షార్ట్ సెల్ చేసుకుంటూ వెళ్తారు. ₹1 ₹2 తగ్గితే పర్వాలేదు. అదే రాంగ్ డైవర్షన్ అయ్యి ₹10 ₹15 పెరిగింది అనుకోండి, అప్పుడేంటి వీళ్ళ పరిస్థితి? వీళ్ళ డబ్బులన్నీ లాసే కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ షేర్ అనేది పెరుగుతుందన్నారని అనుకుందాం. పెరుగుతుందన్నారంటే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ కొంటూ వెళ్తారు. కొంటూ వెళ్ళినప్పుడు ఏదో కంపెనీ యొక్క ప్రస్తుత పరిస్థితులు బాగోలేకనో లేకపోతే లాభాల బాట లేకనో ఏదో కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ షేర్ అనేది కింద పడుతూ వస్తుంది. కింద పడినప్పుడు అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోతారు. అంటే బై చేసినప్పుడు కింద పడిపోవడము, సెల్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోవడము, ఇలాంటివి ఎప్పుడూ కూడా మార్కెట్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని మీరు దయచేసి నమ్మకండి. ఎందుకంటే మనము ఒక షేర్ అనేది కొన్న తర్వాత స్టే ఇన్వెస్టెడ్గా ఉండాలి తప్ప ఈరోజు కొని రేపు అమ్ముకొని బయటికి వెళ్ళిపోదామంటే అది 100కి కుదరని పని. ఎప్పుడూ కూడా ఇట్లాంటి మార్కెట్లలో కాల్స్, పుట్స్ లాంటివి బై చేయడం, సెల్ చేయడం లాంటివి చేయడం మంచిది కాదు సార్. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఉన్నాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా పడిపోయినటువంటి కంపెనీ షేర్లను కొనుక్కోవాలి. బాగా పెరిగిపోయినటువంటి కంపెనీ షేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనము లాభాలు చేసుకుని బయటకైతే రావాలి. ఏ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో వీటిని ఉంచుతానంటే అంటే ఇది వెల్త్ క్రియేషన్ వాళ్ళకైతే, అంటే వెల్త్ క్రియేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఇది రైట్ టైం అంట. ఎందుకంటే పడిపోతున్నటువంటి మార్కెట్లోనే కొనుక్కోవాలి వీళ్ళు. అదే ఎవరైతే డబ్బులు అవసరం ఉండి నాకు డబ్బులు కావాలి, నేను ఇప్పుడు డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునే వాళ్ళకైతే మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం మీ పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీలో ఏ షేర్లు అయితే లాభాల బాటలో నడుస్తున్నాయో వాటిని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం సార్.
ఇది కేవలం షార్ట్ టర్మ్ గెయినర్స్కి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు అలాంటి మంచి మంచి కంపెనీసు ఈ రోజున నేను కొన్ని చెప్పబోతున్నాను సార్ ఈ సాయంత్రం పూట. అయితే అంతకు మీరు నాకేం చేయాలి, అందుకు నా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయాలి, పాత వాళ్ళైతే కామెంటు, లైక్స్ చేయాలి. తర్వాత ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయాలి తప్పకుండా. ఎందుకు అంటే నాకు వ్యూస్ రావాలండి. నేను ఎక్సైట్మెంట్గా చెప్పాలి, ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద టీచ్ చేయాలి అన్నప్పుడు స్టూడెంట్ శ్రద్ధగా వింటున్నాడని తెలిస్తేనే కదా నేను కూడా ఏదైనా టీచ్ చేయగలను. సో స్టూడెంట్ వినడం లేదు అని తెలిస్తే నేను అసలు క్లాస్ కూడా రాదన్నమాట. సో అలాగ చెప్తున్నాను అదండి. సో ఇంకా రకరకాల మంచి మంచి విషయాలు ఈ సాయంత్రం పూట వీడియోలో నేను చేయబోతున్నాను సార్. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక విషయం అండి, ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఏదన్నా ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఒక ప్రతి నెల ఒక 5,000 రూపాయలు ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఎన్పిఎస్లో ఒక 1,000 రూపాయలు పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ కింద. అదే పీపీఎఫ్లో ఒక 1,000 రూపాయలు ఉంచుకోండి. అప్పటికి మీకు 2,000 రూపాయలు అయింది కదండి. ఇంకొక 3,000 రూపాయలు వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్లో ఒక 1,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 1,000 రూపాయలు ఉంచుకోండి. అదేవిధంగా బ్యాంకులో ఏంటి ఆర్డీ కావచ్చు, ఆర్డీ ప్లస్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో మీరు ప్రతి నెల ఒక్కొక్క 1,000 రూపాయలు మీరు వేస్తూ వెళ్ళండి. అంటే 5 సెగ్మెంట్స్ కింద మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. అలా చేస్తే మీ వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక దాంట్లో దెబ్బ కొట్టేసినప్పటికీ కూడా ఇంకో దాంట్లోనైనా మీకు వెల్త్ అనేది జనరేట్ అవుతూ వస్తుంది. సో ఇదంతా కూడా ఎంతకాలం చేయాలి అనేది మీ ఆలోచన అని అనుకుందాం. ఎంతకాలం చేయాలి అనేది మీ ప్రశ్న అనుకుందాం. ఒకవేళ ఉదాహరణకి మీ వయసు 20 సంవత్సరాలు, మీకు 50 ఏళ్ళకో రిటైర్మెంట్ అయిపోవాలి అనే ప్లాన్ ఉందనుకుందామండి. మీకు ఇప్పటి నుండి కనుక ఒక పద్ధతి ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళితే దాన్ని 50 ఏళ్ళ మీ రిటైర్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఎందుకు? మీరు 50 ఏళ్ళకి ప్రతిదీ మీ చేతికి రావాలనుకున్నారు. అందుకని మీరు సిస్టమేటిక్గా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అప్పుడు మీకేంటి, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ 50 ఏళ్ళకు వస్తాయి కనుక 50 ఏళ్ళ తర్వాత మీరేం చేయొచ్చు, ఆ వచ్చినటువంటి డబ్బులతోటి వడ్డీల మీద ఆధారపడుతూ మీరు కాలం గడపవచ్చు. ఎందుకు అంటే ఈ రోజున మన యూత్ అంతా కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాలకి అలవాటు పడి వాళ్ళు ఆ డబ్బును వృధా చేస్తున్నారు. అలా వృధా చేయడం అనేది మంచిది కాదు. ఎక్సెప్ట్ అంటే నాతో సహా చెప్తున్నాను నేనైనా కానీ మీరైనా కానీ ఎవ్వరు కూడా సంపాదించినటువంటి డబ్బును ఎప్పుడైతే పెట్టుబడులుగా మార్చడం నేర్చుకుంటారో అప్పుడు వాళ్ళ డబ్బులు అనేవి ఇంతకింత వటవృక్షంలా పెరుగుతూనే వెళుతుంది తప్ప తరగదు. కొంతకాలానికి మనకి పెళ్ళవుతుంది, భార్య వచ్చిన తర్వాత పిల్లలు వస్తారు, సంసార బాధ్యతలు పెరుగుతాయి. ఆ తర్వాత కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మన ఫ్యామిలీలో వస్తాయి. అంటే మన పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోతారు, మన పిల్లల చదువులు వస్తాయి. సో వాళ్ళ పోషణార్థం మనం ఎంతో కొంత చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ రోజున మనం సంపాదిస్తున్నటువంటి సంపాదన సరిపోదు. ఈ రోజు నుండి మీరు ఎంతో కొంత దాచుకుంటారు కదండి, అది ఆ రోజున ఉపయోగపడుతుంది. అప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మీరు సంపాదించిన అసలు మొత్తం ఏదైతే ఉందో అది అలాగే మిగిలిపోతుంది. దాని మీద వచ్చేటువంటి వడ్డీ రూపేణ మీరు
మీ కుటుంబం యొక్క అవసరాలను మీరు తీర్చవచ్చు. అంటే ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 లక్షలు ఇదే విధంగా నేను చెప్పిన పద్ధతిలో మీరు ఇన్వెస్ట్ చేశారనుకున్నారు. షేర్సే కొన్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి షేర్సే కొన్నారు. మీరు కొన్నప్పుడు అప్పుడెప్పుడో ఒక రూ. 50 ఉన్నటువంటి షేర్ వాల్యూ ఇవాళ సడన్గా రూ. 1000 లేదంటే 500 అయిపోయింది అనుకున్నాం. 9 మల్టీ బ్యాగర్ అయిపోయింది కదండి. 9 మల్టీ బ్యాగర్ అయిపోయినప్పుడు మీరు కొన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంచుతారు. మీ యొక్క కుటుంబ అవసరాల కోసం అని చెప్పేసి ఆ డబ్బును తీసి వాడతారు. అంటే అది మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా కావచ్చు. సో ఇవన్నీ రేపటి రోజున మనకి సులభతరంగా ఉండాలి మీరు అనుకుంటే ఈ రోజు నుండి మన పెట్టుబడులు అనేవి మనం పెట్టగలగాలి. అలాంటి గొప్ప అవకాశం అనేది ఇవాళ మన స్టాక్ మార్కెట్లో నెలకొని ఉంది. ఇవాళ రాబోయే రోజుల్లో ఇక మీదట నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, ఇతర ఇండెక్స్లు ఏవైనా కూడాను పెరగడమే తప్ప తరగడం అనేది ఉండదు. సారీ సార్, తరగడం అనేది ఉండదు. కావున నేనేమంటున్నాను, స్టాక్ మార్కెట్లో ఇవాటి నుండి ఇన్వెస్ట్ చేద్దాం. ఇవాటి నుండి ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే రేపటి రోజున మనకి మన కుటుంబ ముఖ్య అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి మనకు కాస్త సులభతరంగా ఉంటుంది అని చెప్పడానికి నేను మీకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పవలసి వచ్చింది. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అని చెప్పేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో మిమ్మల్ని బాగా ఆదరించిందని ఆశిస్తున్నానండి. దయచేసి నా ఛానల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి. ధన్యవాదాలు.